వందే భారత్ ఎక్స్ప్రెస్ భారత్ యొక్క ప్రైడ్ ట్రైన్, మోడర్న్, ఫాస్ట్, ప్రీమియం అని అందరూ అంటారు. కానీ ఒక్క వీడియో అన్నిటినీ మార్చేసింది. అదేంటంటే రీసెంట్గా ఒక ప్యాసింజర్ వందే భారత్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. టీటీ వచ్చి 770 రూపాయల టికెట్ని 380 రూపాయలకి ఇస్తానన్నాడు. ఆ ప్యాసింజర్ సీక్రెట్గా అదంతా వీడియో తీసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. 380 रुपया लगेगा एक आदमी। तो वो टिकट बना करके दीजिएगा कि अच्छा टिकट बना के देंगे तो 700 सीधे डबल लगेगा। అంతే, సోషల్ మీడియాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కానీ అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఆ రిమైనింగ్ అమౌంట్ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? వీడియో వైరల్ అయిన వెంటనే రైల్వే సేవ డిఆర్ఎం ధర్మపూర్ స్పందించి సంబంధిత టీటీని సస్పెండ్ చేసి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పారు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ కూడా జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించింది. దీనివల్ల రూల్స్ వైలేట్ అయినట్లు కన్ఫర్మ్ అయింది. కెమెరా ఉంది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. అదే సోషల్ మీడియాలో ఈ వీడియో రాకపోయినట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? వీడియో రికార్డ్ చేయకుండా ఇంకా ఎంతమంది ప్రయాణికులు చీట్ అయ్యారు? మన దేశంలో అకౌంటబిలిటీ రావాలంటే కెమెరా ఉండాల్సిందేనా? ఒక వీడియో వల్ల ఇమీడియట్ యాక్షన్ వచ్చింది. అదే వీడియో లేకపోయినట్లయితే ఇలాంటి కరప్షన్స్ ఇండియాలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయో. మీరు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకవేళ చేస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.